శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అవిముక్త క్షేత్ర మహత్య విశిష్టత. ఈశ్వరుడు ఇట్లనెను, పునర్జన్మ రాహిత్యం కోరు సిద్ధులు అనేకులు సేవించినదగు అవిముక్త క్షేత్రం మహిమ ఎరిగి ఆ పరమక్షేత్రం ఆశ్రయంగా చేసుకోవాలి. అది దేవదేవుని గుహ్యస్థానం, గుహ్య తీర్థం, తపోవనం. దానికి ఎగిన వారు మరలా జన్మించరు. పరమానందం కోరి జ్ఞానమందు సమాహిత చిత్తులకు వారికి కలుగు ఉత్తమ గతి అవిముక్తంన మరణించినంతనే కలుగును. భవనికి దీని ఎందగల ప్రీతి అనుత్తమమును అసమానము. అచట అసంఖ్యేయమగు ఫలమును అక్షయగతియు లభించును. ఇది పరమగుహ్యమగు శ్మశానం. దీన్ని సేవించని నరులు వంచితులైనట్లే. అచటి ధూళి రేణువులు గాలికి ఎగిరివచ్చి తాకినంతనే పాపకర్ములు కూడా ముక్తి నందుదురు. శివుని నిత్య నివాసముగా అవిముక్తపు గుణములు ఇంతింత ఇట్టివి అని చెప్పశక్యం కానివి. వాణ్ణి దేవదానవ మానవులెవరూ వర్ణింపజాలరు. ఆహితాగ్ని యజ్ఞకర్త శుచి కాక తస్కరుడే అయినను అవిముక్తమున వసించువాడు ఈశ్వరాలయాన వసించినట్లే. అచట పుణ్యవంతుడు కాని వాడెవ్వడూ లేడు. స్త్రీ కాని పురుషుడు కాని తెలిసియో మానవ సహజ బుద్ధితోనో చేసిన ఏ పాపకర్మమైనా అవిముక్తాన్ని ప్రవేశించినంతనే ఈశ్వర ప్రసాదాన్ని నశించెను. నదులు, సముద్రాలు, పర్వతాలు, క్షేత్రాలు, తీర్థాలు, భూత ప్రేత పిశాచాలు, ప్రమథగణ మాతృ గణములు మొదలగు శ్మశాన సహజ పరివారములన్నీ ఆ మహాత్మునికి శివునికి ప్రియములు. అవి శివుని విడువవు, శివుడు వాణ్ణి విడువడు. ఆ ప్రభువచట నుండి గణములతో విహరించుచుండును. పాప దుష్కృతకారులకు దీనులు కృపణలు అతడు దయతో చూచి అచట ఉండువారికి పరమగతి ఒసగను. భక్తానుకంపాపరుడుగా ఆ భగవానునికి తిర్యజ్ఞోని గతములగు పశుపక్షాది ప్రాణుల యందును దయయే. భృగ్వంగిరాసరసాదులగు మహావ్రతులకు సిద్ధులు పరమఋషులు తమ పాపంలో అగ్నియందు వేసిన దూది వలె దగ్ధమగుటకై ఎచటికి యాత్ర చేయుదురో అట్టి అవిముక్తం పరమోత్తమ స్థానం ఇట్లు కాకపోవును. అవిముక్త నివాసులకు కలుగు ఉత్తమగతి కురుక్షేత్రమునను, గంగాద్వారమునను, పుష్కరమునను కలుగదు. తిర్యక్ప్రాణులైనను అచటికి పోయి అది తమ నివాసంగా చేసుకుంటే తమ కాలం వచ్చి మృతినంది ముక్తులగుదురు. మేరుమందర పర్వత సమాన పాపరాశి అయినను అవిముక్తానికి పోగానే నశించను. ఇది మహాశ్మశానం, నిత్య శివాలయం, దేవదేవుని గుహ్యమగ తీర్థమును, తపోవనమును. అచటి శివుడనగు నాయందు భక్తిగల బ్రహ్మ విష్ణువాది దేవతలు, యోగులు, సిద్ధులు, వందల కొలది మంది మద్భక్తులు నన్నే పరమగతిగా భావించి భగవానుడు సనాతనుడు అగు నన్ను ఉపాసింతురు. జ్ఞాన తపోవంతులకు యజ్ఞకర్తలకు కలుగు ఉత్తమగతులు అవిముక్త నివాసులకు కలుగును. లోకకర్తలను, లోక సంహారకులు అగు బ్రహ్మాది దేవతలు, సమ్రాట్ విరాట్ స్వరూపులకు ఈశ్వర తత్వములను, పునర్జన్మమును కలగనీయని ఉత్తమ లోకములను, మహర్జనస్తవ సత్యలోకాదులను నా నుండి ఉద్భవించినవన్నీయు ఎచ్చట ఉండవారికి లభించను. ఏది మనస్సుకు భూత భవిష్యత్ వర్తమానాలకి బ్రహ్మాది స్థావరాంత భూతములకు సాంఖ్యతత్వమునకు ముక్తికి జన్మహేతువో అట్టి అవిముక్తం ఆశ్రయించిన వారు వంచితులు కాక తమ జన్మాన్ని సఫలమనర్చుకున్న వారే అగుదురు. అది అన్ని తీర్థములందు, స్థానములందు, క్షేత్రములందు, శ్మశానములందు, తటాకములందు, కూపములందు, జలప్రవాహములందు, శైలములందు ఉత్తమమైనది. దీన్ని శివభక్తులు మృతినందపోవచ్చు సేవించినను ముక్తులగుదురు. ఇది బ్రహ్మకు పరమస్థానం, బ్రహ్మకు ఆశ్రయం, బ్రహ్మచే సేవితం, బ్రహ్మచే రక్షితం. బ్రహ్మలోకములకు సప్తభువనాలు ఇవియే. కాంచన మేరుపర్వతం ఇదే. ఇది మానస పరమయోగం. ఇది బ్రహ్మకు పరమ ప్రీతికరం. ఇక్కడ భగవానుడగు బ్రహ్మ త్రిసంధ్యములందును ఈశ్వరుని యందుండును. ఇది పుణ్యమగు వాణిలో పుణ్యతమమగు స్థానం. పుణ్యం చేసిన వారే దీన్ని సేవింతురు. ఇచ్చట ఆదిత్యోపాసనమునర్చిన విప్రులు అమరత్వముందిరి. ప్రియా, ఇతరులకు మూడు వర్ణముల వారికి సమాహితులయ్యి భవనియందు భక్తి కలిగి ఈ అవిముక్తాన్ని తనవు విడిస్తే పరమగతి నందుదురు. ఇతరులకు కామచారిణులు, భోగపరాయణులకు స్త్రీలు కూడా ఇచ్చట నివసించును. తమ కాలం వచ్చి మృత్యునందిన తరువాత పరమగతి నందుదురు. నియత మనస్కులకు యతులు కూడా ఇతర ప్రదేశములందైనచో సంవత్సరాన 8 మాసములు సంచరించుచు 4 మాసములు ఒకచోట ఉండుట విహితం. ఈ అవిముక్తాన్ని ప్రవేశించిన తర్వాత వారు సంచరించుచుండనక్కర్లేదు. ఈ అవిముక్తాన్ని ఏతులు ఏడాది పొడవునను కదలక ఒక్కచోట ఉండను దోషం కాదు. అచట ఉండు వారికి దేహం ఉండదు అని శాస్త్రమందు కనపడుతున్నది. అచట పంచత్వం అనగా మరణం నందిన వారికి ముక్తి కలుగుట నిస్సంశయం.
భవనయందు భక్తులై సమాహిత చిత్తలకు పతివ్రతలకు స్త్రీలను అవిముక్తాన దేహత్యాగమనర్చి పరమగతి నందుదురు. ఇక్కడ నరులకు దుర్లభమగు భోగముక్తులు రెండూ లభించును. కావున ఈ చెట్టుకు వచ్చిన వారు మరి ఏ తపోవనానికి పోపని లేదు. బ్రాహ్మణుడు సర్వభావంతో భవని సేవించవలను. ఇట్లు అవిముక్తాన వసించు విప్రుడు నాతో సమానుడగును. నేను దాన్నెన్నడూ విడువను. కావుననే దానికి అవిముక్తము అని పేరు. దాన్ని సేవించని మూఢులు పాపయుతులై మరల మలమూత్ర రేతస్కుల నడమ ఉండువారే అగుదురు. కామం, క్రోధం, లోభం, దంభం, స్తంభం అనగా విర్రవీగుట, అతిమత్సరం, నిద్ర, బద్ధకం, అలసత్వం, కొండములు చెప్పుట అను 10 అవిముక్తమున్న ఇంద్రుడు స్వయంగా ఏర్పరిచిన విఘ్నములు. వినాయకుడు కలిగించు ఉపద్రవం 11వది ఎప్పుడునూ తల మీద కూర్చుండి ఉండను. ఇన్ని ఉన్నను ఇవి భక్తులను అనుగ్రహించు బుద్ధితో వారికి శుభకరములే అగునను. ఈ పరమ రహస్యం శాస్త్రములు పరిశీలించినను దేవదేవులను తత్వదర్శులు ఒక మునలో వచించిరి. మధుకైటభుల మేధస్సుతో తడిసినందున భూమికి మేదిని అని వ్యవహారం కలిగెను. అవిముక్తమందలి భూమికి మాత్రం వారి మేధస్సుతోడి సంబంధం లేదు. కావున ఇతర స్థానంలందలి భూమికి వలె ఇచ్చటి భూమిని సంస్కరించకున్నను అది స్వాభావికంగా పవిత్రం అగునని నిర్ణయించి మహాదేవుడి ఇచ్చటి భూ పవిత్రతను రక్షించుచున్నాడు. దేవదానవ గంధర్వ యక్ష రక్షో మహానాగాది భక్తులెవ్వరూ అవిముక్త వాసియు వరదుడు అక్షరుడు పరమపద రూపుడు అగు మహాదేవుని పరమగమ్యముగా శ్రద్ధతో భావించి ఉపాసింతురు. వారు ఆజ్యాహుతి అగ్నిహోత్రం నందువలే శివునియందే ప్రవేశింతురు. ఈశ్వరునికి ఆశ్రయము శుభము అగు అవిముక్తమును చేరిన వారు తాము మహాదేవునందే చేరని భావించవలను. జపహోమ పరాయణులకు ఋషులు దేవాసురులు ముక్తికాములకు యతులు అవిముక్తమును ఆశ్రయింతురు. ఇచ్చట మృతినందిన పాపయు ఎవడు నరకం అందడు. దీన్ని ఆశ్రయించిన వారెల్లరూ ఈశ్వరానుగ్రహాన పరమగతి నందుదురు. ఈ క్షేత్రపు తూర్పు పడమరల పొడవు 2.5 యోజనాలు, 2 యోజనములను లోగడ చెప్పబడింది. దక్షిణోత్తరంలో వెడల్పు 1/2 యోజనం. ఇది వారాణసి నది శుక్రనదుల నడమ ఉన్నవి అని ఈ క్షేత్ర విస్తారం ధీమంతుడకు మహాదేవుడు చెప్పెను. ఉత్తమ జ్ఞానాన్ని మోక్షాన్ని కోరి యోగ సాధన ఆశ్రయించి మన్నిష్ఠులు నాయందే శ్రద్ధ కలవారు మత్పరాయణులు నన్నే పరమగమ్యంగా భావించిన వారు అయి అవిముక్తాన్ని విడువక ఇట నివసించిన వారు సోచ్యులు కారు, అభినందించబడవలసిన వారే. అన్ని నదులు, సముద్రాలు, పర్వతాలు యోగక్షేమాన్ని తపక్షేత్రమును సిద్ధ గంధర్వ సేవితము అవిముక్తం నందే ఉండును. అవిముక్తం భూమి అంతరిక్ష జిలోకములందరి సకల తీర్థములను తన ప్రభావం చే అతిశయించి ఉన్నది. ద్విజులు ఎవరు నిరతమును అవిముక్తం నందే ఉండ ధ్యానం అవలంబించి మనస్సును భవనందు యోజించి సమాహిత చిత్తులై ఇంద్రియములను నిగ్రహించి శతరుద్రయమున వేదభాగాన్ని జపింతురో వారు కృతార్థులు. అట్టి భవభక్తులు నిశ్చయంగా ఆనందమందుదురు. భక్తి కలిగి కామములను సంహరించి విషయపూర్వం కారణాంతరమున అవిముక్తంపై కోపించి దాన్ని శపించపుకునే వ్యాసుడును వాణ్ణి విడవజాలకపోయెను. ఆ కథ తెలిపెదను వినుము. అమిత తేజస్కుడొక వ్యాసుడు ఒకప్పుడు ఇందుని వసించుచుండగా అతడు తన శక్తి ఉన్నంత వరకు సంచరించియు ఎటను భిక్ష పొందజాలకపోయెను. అతని తనవున క్షుధాక్లేశం అధికమయ్యను. అతడు క్రుద్ధుడయ్యను. నేను దినదిన క్షేమాన ఇట 6 మాసములుంటుని. ఇది ఎట్లు ఈ నగరం నాకు భిక్ష ఇయ్యకున్నది. ఈ దోషంతో ఇది హతమైనది. ఇచ్చటి బ్రాహ్మణుడో క్షత్రియుడో బ్రాహ్మణ విధవయో ఎవరే కాని నాకు సంస్కరించినదో సంస్కరించనిదో ఏదో ఒక పరిపక్వాన్నం ఇయ్యకున్నారే. ఏమి బ్రాహ్మణులు, ఏమి జనులు వీరు! ఆశ్చర్యకరముగా ఉన్నదే. వీరికి ఈ తీర్థానికి ఈ నగరానికి శాపం పెట్టుదును. దానితో తీర్థం అతీర్థమగుగాక. అవిముక్తమందు ఎంత పుణ్యకర్మలకైనను నా శాప ప్రభావాన్ని వరుసగా 3 తరముల పాటు విద్య కాని ధనం కాని సఖ్యం కాని కలగకుండుగాక. ఇట్లు శపించి ఇచ్చటి వారికి కలుగు ఈ సిద్ధి అందు విఘ్నం కలిగింతును అని అతడు శపించి సంకల్పించను. ఇది ఎరిగి దేవదేవుడగు ఉమాపతి భయమందుచు తన ప్రియదేవి అగు గౌరితో ఇట్లనను. దేవి, నా మాట వినుము. ఎట్టి స్థితి వచ్చిందో చూడుము. కృష్ణద్వైపాయుడు కోపించి శపించబోనినాడనగా దేవి, దేవా, ఇందుచేతడు క్రుద్ధుడై శపిస్తున్నాడు. అతనికి భగవానుడవగా నీవేమి కీడు చేసితివి అనగా దేవదేవుడు ఇట్లు పలికెను. ప్రియా వరానన, అతడు మౌని అయి ధ్యానయుక్తుడై 12 సంవత్సరంలో ఒక్కొక్క కాలావధిగా ఏర్పరచుకుని బహువర్షాల పాటు మహాతపమాచరించను. అది ముగించిన తర్వాత ఆకలి వేసి భిక్షాటనానికి రాగా అతనికి ఇట ఎవరు
అరముద్ద అయినను భిక్ష వేయలేదు. ఈ భగవానుడకు మునికి 6 మాసాల పాటు గడిచినది. అందుకే క్రోధ విపరీత మనస్కుడై ఇప్పుడు శాపమీయనున్నాడు. ఈతడు శపించలోపుగానే కోప నివారణమునకు ఉపాయం ఆలోచించవలెను. ప్రియా, ఇతడు కృష్ణద్వైపాయన వ్యాసుడని సాక్షాత్ నారాయణుడే అని ఎరుగుము. సాక్షాత్ పితామహుడే అయినను ఇతని శాపానికి ఏల భయపడకుండును. ఇతడు అదైవతమును దైవతమునుగా, దైవతాన్ని అదైవతముగా చేయగలవాడు. వరానన మనం మానవులుగా ఇచ్చట వసించు గృహస్థులుగా అయి ఇతనికి తృప్తి కలిగించి భిక్ష పెట్టుదము అనా శంభుడన్న వెంటనే దేవి మానుషీ రూపం దాల్చి అతనికి దర్శనమిచ్చెను. సత్తమ్మ, భగవన్ మహామణి ఇంతవరకెన్నడూ మా ఇంటికి రాకపోతిరి, రారండు వెంటనే వచ్చి భిక్ష గ్రహించుడు అనెను. అది విని ప్రీతమనస్కుడై అతడు భిక్ష అందుకున వచ్చెను. ఆమె వ్యాసునికి షడ్రసయుక్తమై అమృతోపమం అగు భిక్ష ఇచ్చెను. అంతటా ఆ ఋషి ఇదివరకెన్నడూ ఎరుగని రుచిగల ఆ భిక్ష భుజించెను. అతడు హర్షమందిన మనస్సుతో ఆ వరదులకు దేవదేవులకు మనస్సందే నమస్కరించి కమలపత్ర నేత్రుడగు ఆ వ్యాసుడు ఇట్లనెను. అందలి హర్షంతో వారు బ్రహ్మవేత్తలలో ఉత్తముడగా స్కందునితో ఇట్లనిరి. నీవు బ్రహ్మదేవుని పుత్రుడవు, బ్రహ్మణ్యుడవు, బ్రాహ్మణ ప్రియుడవు, బ్రహ్మిష్ఠుడవు, బ్రహ్మవిదుడవు, బ్రహ్మరూపుడవు, బ్రహ్మలలో ఇంద్రునంతటి వాడవు, బ్రహ్మలోక కర్తవు, బ్రహ్మ విదుడవగుటకై బ్రహ్మచర్య వ్రతం అనుష్ఠించిన వాడవు, బ్రహ్మమునకు ఆదిభూతుడవు, బ్రహ్మమందు వత్సలుడవు, బ్రహ్మదేవునితో సమంగా సృష్టి చేయగలవాడవు, బ్రహ్మతో సముడవు. ఇటు నీకు నమస్కారం. పరమము పావనము గొప్పదియగు దీన్ని విని మా ఆత్మ భావితమైనది. ఏది ఎరిగినచో అమృతత్వం సిద్ధించనో అట్టి పరమతత్వం ఎరిగితిమి. నీకు శుభమగుగాక. మేమిప్పుడు శంకరుని నివాసమగు భూర్లోకమునకు పోవుదము. అచ్చటి సర్వభూతములకు ఆత్మరూపుడు అంతర్యామి అగు ప్రభువు స్థానరూపుడై సర్వలోక పితార్థమై ఉగ్రమగు తపస్సునందు నిలిచి తన ఆత్మను యోగంతో సంయోజన పరిచి రౌద్రతత్వ ప్రధానమగు దేహం దాల్చి పరమాత్మ రూపుడతడు తనతో సమాన గుణములు కలవారగు గుహ్యకులు, బ్రహ్మాది దేవతలు, సిద్ధులు, పరమఋషులు తను పరివారించి ఉండగా ఉన్నాడు కదా. ప్రమథ గణేశ్వర, మేమచ్చటకేగి వచ్చిన తరువాత పరమభక్తితో క్షేత్రమహత్యం ఎరిగిన మేమందరం సునిశ్చయంతో నియతముగా అవిముక్తమందే వసించగోరుచున్నామని స్కందునితో ఋషులు పలికిరి అని ఇంత చెప్పి పరమేశ్వరుడు పార్వతితో ఇట్లనెను. దేవి, అవిముక్తమంది ఈ చెప్పబో విధములకు గుణములు కలవారు. వారు ధర్మశీలురు, క్రోధము, మమకారము, ఇంద్రియములు జయించిన వారు, ధ్యానయోగ పరులు, యోగసిద్ధిని అవ్యయ నాశరహిత స్థానం పొందువారు, యోగజ్ఞులు, యోగసిద్ధులు. వారు భక్తియుక్తులై భోగ యోగ మోక్ష ప్రదుడు, విభుడు, గుహ్యరూపుడు, సనాతనుడు అగు మహాదేవుని ఉపాసించుచుందురు. వారు అవిముక్తమందుండి మహేశ్వరుని వల్ల యోగమెరిగి సాధన చేసి పరబ్రహ్మమందు చిత్తలయమంది తుదకు శివసాయుధ్యమందుదురు. ఈ అవిముక్తం పరమక్షేత్రమని పండితులందరూ. శివుని మాయిచే విమోహితులకు అప్రబుద్ధులు అనగా అవివేకులు దీన్ని చూడజాలరు. శివునిచే అభ్యనుజ్ఞ నంది అతని యందు శ్రద్ధ కలిగి అతన్ని పరమగమ్యంగా ఆయించి అవిముక్తమనర్చి శాంతులై యోగసిద్ధిచే కలుగు ఉత్తమ గతిని పొందుదురు. ఇది లోకమందలి శ్మశానములన్నింటిలోనూ గుహ్యమగు రహస్యతత్వం గల స్థానమని పెద్దలందరూ. ఏలన భూలోకవాసులకు మానవులకు యోగం లేనిదే ముక్తి లభించదు. కానీ అవిముక్త వాసులకు మాత్రం యోగక్షేమాలు రెండూ సిద్ధించును. ఈ జన్మమందే వారికి ఉత్తమ గతి లభించును. దేవి, ఏకజన్మంతోనే అనుత్తమమగు మోక్షమందురు అనునది ఒక్కటియే పరమేశ్వరి. ఈ క్షేత్ర మహాప్రభావం పూర్వం కారణాంతరాన అవిముక్తంపై కోపించి దాన్ని శపించబూన్న వ్యాసుడును దాని విడవజాలకపోయెను. ఆ కథ తెలుపదను వినము. అమిత తేజస్కుడొక వ్యాసుడొకప్పుడు ఇందు వసించుచుండగా అతడు తన శక్తి ఉన్నంత వరకు సంచరించుటయు ఎటునో భిక్ష పొందజాలకపోయెను. అతని తనవున క్షుధాక్లేశం అధికమయ్యను. అతడు క్రుద్ధుడయ్యను. ఏకజన్మంతోనే అనుత్తమగు మోక్షమందుదురు అన్న ఒక్కటే పరమేశ్వరి. ఈ క్షేత్ర మహాప్రభావం గొప్పవారికి ఆశ్రయమగదానా. నిన్ను ఆశ్రయించిన వారే గొప్పవారు. నీకు నమస్కరింతును, నిన్ను ఆశ్రయింతును. సిద్ధుల నతులందుకొని నీవలే ప్రణతులకు వారికి శీఘ్రంగా అభిమతములిచ్చిన వారు లోకమంది ఇంకెవరున్నారు?
ధరణీధర పుత్రి, నిన్ను వలె శంకరుడు మరి ఏ స్త్రీని కాని కోరుడు కదా. నీవు విమలమగు యోగంచే మహేశ్వరుని వలనే దుర్జయమగు స్వదేహ కాంతిని సంపాదించితివి. అంధక బాంధవులను చీల్చిన దానవు నీవు. దుర్జయమగు స్వదేహ కాంతిని సంపాదించితివి. అంధక బాంధవులను చీల్చిన దానవు నీవు. సురవర్లను మొదట నిన్నే స్తుతింతురు. తెల్లని జూలు రాశి కలిగి గర్వంతో టీవిగా ఉన్న దృఢమగు మెడగల మృగరాజనే రథమారోహించు నీవు. నిర్మల శక్తి కలిగిన శక్తి మొదలగు ఆయుధాలు ధరించి అగ్నివలే జ్వలించు కాంతిగల పచ్చని భుజ సమూహాలతో మహాసురులను పిండి చేసిన దానవు. అందుకే జగమున చండిక అని చెప్పబడ్డ దానవు. శుంభ నిశుంభల చంపుదానవు నీవే. ప్రణతులకు వారి చింతితం లీడేర్చు దానవు. కొత్త శక్తి గల దానవులను నలగగొట్టుటకై లోకమున శీఘ్రంగా తీవ్ర ఆసక్తితో ప్రవర్తిల్లు దానవు. అగ్నివలే ప్రకాశించుచు అంతరిక్షమందు వాయుపథమందు భూతలమందు వ్యాపించి ఉండు నీ దేహంతో నీవు దేవి అజితురాలవు. ఎవరికి జయింపనలవి కాని దానవు. భువన భావని లోక సృష్టి స్థితికర్త భవని వల్లభ నీకు నమస్కరిస్తున్నాను. లలిత సుందరంలయ్యు చెలరేగు అలలుగల సముద్రంలో అగ్ని జ్వాలలు వేల కొలది పడగలు గల సర్పంలో నీ నామస్మరణం చేయుచుండు నాకు ఈ చరాచర జగమందెల్లా అభయం కలిగించినవే భగవతి. స్థిరభక్తి గల జనులకు ఆశ్రయమగుదానా నీ చరణాలను నాకు ఆశ్రయంగా చేయుచుచున్నాను. నిన్ను నుతించు ఈ అల్ప పూజ వల్ల కలుగు ఫలం పొందుటకు అనుకూలమై నా ఇంద్రియములన్నీ పవిత్రములగుగాక. పుత్రవత్సలవగు దేవి జగత్రయాశ్రయ, నా విషయంన శాంతి నందము నీకు నమస్కారం. ఇట్లు వీరేశుడు చేసిన స్థుతిని అందుకుని దేవియగు భూధర పుత్రి శుభస్వరూపముకు భర్తృగృహం ప్రవేశించెను. వీరకుడును ద్వారమందున్న వాడకచు హరిదర్శన కాంక్షుడకు దేవతలను ఆదరపూర్వకంగానే వారి ఇండ్లకు పంపెను. దేవతలారా, ఇది సమయం కాదు. ధర్మరక్షకుడకు హరుడు దేవితో కూడి రహస్య విహారం అందుచున్నాడనగానే వారు తమ వచ్చిన త్రోవను తమ తమ స్థానాలకు వెళ్ళిరి. అట్లు 1000 సంవత్సరాలు గడిచెను. దేవతల మనసున త్వర కలిగిన శంకరుడు ఏమి చేయుచున్నాడో తెలుసుకొని రమ్మని వారు అగ్నిని అడిగిరి. అవ్యక్తమందుండి లింగం నర్చించు నరుడు 100 కోట్ల కల్పముల తర్వాత కూడా మరల జన్మించడు. రుద్రసన్నిధి ఎందు అమరుడు అక్షయుడై విహరించును. ఈ క్షేత్రం సర్వతీర్థోపనిషద్ రహస్య రూపమైనది. ఇది నిస్సంశయం. ఇచ్చట మహాదేవుని నర్చించువారు స్తుతించువారు సర్వపాప ముక్తులై జరామరణ రహితులై ఉందరు. సర్వకామఫలప్రదములకు యజ్ఞములు కూడా పునరావృత్తి ప్రదములు. కానీ అవిముక్తమైన మృతినందు వారికి మాత్రం పునరావృత్తి లేదు. గ్రహ నక్షత్ర తారాధికమైన తమ కాలం వచ్చినప్పుడు పతనం అందవచ్చును. అవిముక్తమున మృతి నందిన వారికి పతనం లేదు. వారు 100,000 కోట్ల సంవత్సరాల తర్వాత అయినా పునర్జన్మావృత్తి నందరు. ఘోర సంసార సాగరమందు పరిభ్రమించి వారు కూడా కాలవసాన అవిముక్తానికి వచ్చి అట వసించి మృతి నందితే పరమగతి నందుతురు. ఈ కలియుగం ఘోరమైనది, హాహాకార జనకం, చైతన్య నాశకం అని ఎరిగి అవిముక్తానికి వచ్చి ఆట విడవక నివసించువారు కృతార్థులగుదురు. దీని యందు ప్రవేశించియు అట వసించక విడిచిపోవు వాణ్ణి చూసి సకల భూతములు చప్పట్లు చర్చుచూ నవ్వును. కామక్రోధ లోభ మోహగ్రస్తులకు మానవులు మాత్రం ఇటకు వచ్చియు దండనాయకునికి భయపడి బయటికి పోవదురు. జప ధ్యానాధికమును లేక జ్ఞానరహిత చిత్తులకు వారికి తామసులకు ఈ వారాణసి పరమగతి అగును. తీర్థములందు సారభూతమగునవి 5. విశ్వేశుడు, దశాశ్వమేధం, లోలార్కుడు, బిందు మాధవుడను విష్ణువు, మణికర్ణిక ఈ 5 తీర్థాలతో కూడి ఏర్పడిందే అవిముక్త క్షేత్రం అని పెద్దలు వర్ణిస్తున్నారు. ఇది అంతా అవిముక్తాన్ని గురించి మహాదేవుడు దేవికి చెప్పినది. ద్విజులారా, ఇది అంతా నేను మీకు చెప్పి తిని. ఓం శాంతి శాంతి శాంతి.